everyone, so welcome to the business terminology series. So ఇది కూడా most requested videos. I mean, first of all let me tell you, so ఏంటంటే బిజినెస్ టర్మినాలజీస్ చాలామంది ఏం అడుగుతున్నారు, అక్క ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చేయండి అది నేను చదువుకుని వెళ్ళిపోతామని. కానీ అది తప్పు. అంటే అది తప్పు అంటే దానివల్ల ఎక్కువ యూజ్ ఉండదు మీకు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్లో ఏం అడుగుతారో మనకు తెలియదు. మీరు ఇప్పుడు ఒక లెట్స్ సే ఒక 20 వర్డ్స్ బట్టి వెళ్ళారు. ఎగ్జామ్లో అందులోంచి ఒక 6 క్వశ్చన్స్ వచ్చినాయి, కానీ మిగతా 4 క్వశ్చన్స్ కొత్త వర్డ్స్, కొత్త కాన్సెప్ట్స్ మీకు తెలియవు. సో మీకు బట్టి పట్టినవి మాత్రమే వస్తాయి, ఎందుకంటే మీరు ఆ 4 క్వశ్చన్లు మీరు చేయలేరు, ఎందుకంటే అది మీకు తెలీదు. సో అందుకని మనం బట్టి పట్టడం కాకుండా కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. సో దాట్స్ వై దిస్ సిరీస్, బికాస్ సో దాట్ వీ కెన్ అండర్స్టాండ్ కాన్సెప్ట్. సో నేనేమనుకున్నానంటే ఈ సిరీస్లో లెట్స్ ఒక 4-5 పార్ట్స్ అనేవి చేస్తాను. ఒక 4-5 వీడియోస్ లేదా 5-6 వీడియోస్ ఎంత లెంత్ వెళ్తే అలాగా. అండ్ కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో బిజినెస్ రిలేటెడ్, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో అవి మీరు ఎక్స్ప్లెనేషన్తో గుర్తుపెట్టుకోండి. సో దానికి రిలేటెడ్ ఇంకేమైనా క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో అర్థమైంది కదా, ఇది మన ఎయిమ్, టార్గెట్. బట్టి పట్టడం కాదు, అర్థం చేసుకోవడం. సో నేను కొన్ని టాపిక్స్ అన్నీ రెడీ పెట్టుకున్నాను. సో అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను వర్డ్ బై వర్డ్. అవి ఏంటో మీరు కావాలంటే మీ నోట్స్లో ఫార్ములా బుక్ అని చెప్పాను కదా క్రియేట్ చేసుకోమని, అందులో మీరు ఒక వర్డ్కి ఇంత చిన్న పారాగ్రాఫ్ కానీ ఇంత చిన్న లైన్ కానీ పక్కన మీకు అర్థమయ్యే విధానంలో రాసుకోండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇస్ బిజినెస్. అసలు బిజినెస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ టర్మినాలజీ అని సెక్షన్ అయితే చాలాసార్లు వింటారు, కానీ అసలుగా ఈ వర్డ్కి మీనింగ్ తెలుసా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ అంటే వేర్ ఎవర్ ప్రాఫిట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే కొనడం అమ్మడం అది జరుగుతున్నది, అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ షుడ్ బి దేర్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అది లేకపోతే అది చారిటీ అవుతుంది, ఇది బిజినెస్ అవ్వదు. సో దాట్ ఈస్ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ బిజినెస్. దెన్ కమ్స్ ప్రోడక్ట్. సో ప్రోడక్ట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి టాంజిబుల్ ప్రోడక్ట్, ఇంకోటి ఇంటాంజిబుల్ ప్రోడక్ట్. టాంజిబుల్ అంటే ఏదైతే మనం పట్టుకోగలుగుతామో, ఫీల్ అవ్వగలుగుతామో ఆ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలజోడు, దిస్ ఇస్ ద ప్రోడక్ట్. ఐ కెన్ టచ్ ఇట్, ఐ కెన్ సీ ఇట్. ఇది ఒక కలజోడు ఉన్నదని నేను చూడగలను ఇక్కడ, అలాగా. సో దాట్ ఈస్ టాంజిబుల్ ప్రోడక్ట్. దెన్ యూ విల్ హ్యావ్ ఇంటాంజిబుల్ ప్రోడక్ట్, అంటే యూ కెన్ నాట్ సీ ద ప్రోడక్ట్. సో ఇట్స్ మోర్ లైక్ సర్వీస్ లాగా. దట్స్ సో ఇదే డిఫరెన్స్. ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ కూడా మీరు కొంటున్నారు, ఇక్కడ కూడా కొంటున్నారు, కాకపోతే ఇక్కడ ఒక ప్రోడక్ట్ అనేది మీ దగ్గరకు వస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళజోడు వెళ్ళి కొంటున్నాను, సో కళ్ళజోడు వస్తుంది అనేది. సర్వీస్ ఏంటంటే నేను నా కళ్ళు చెకప్ కోసం వెళ్తున్నాను, ఇట్స్ ఎ సర్వీస్. నేను దానికి డబ్బులు అయితే పే చేస్తున్నాను, కానీ నా దగ్గర ఏమీ ప్రోడక్ట్ రావట్లేదు నాకు, కానీ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది, నా కళ్ళు చెక్ చేస్తున్నారు కదా. సో దట్స్ సర్వీస్. ఇది డిఫరెన్స్ ఈ రెండింటికి. సో దిస్ ఇస్ టాంజిబుల్. ప్రోడక్ట్ అనేది టాంజిబుల్, సర్వీస్ అనేది ఇంటాంజిబుల్. మనకు కనిపించదు కానీ పని జరుగుతుంది. సో నా ఐ చెకప్ అనేది నేను నా చేతిలో ఏమీ తెచ్చుకోవట్లేదు, కానీ డబ్బులు అయితే బయటికి వెళ్తున్నాయి, డబ్బులు అయితే నేను వాళ్ళకి పే చేస్తున్నాను, దానికి రివర్స్గా నా కళ్ళ చెకప్ అనేది జరుగుతున్నది. సో దాట్స్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్. టాంజిబుల్, ఇంటాంజిబుల్. టాంజిబుల్ అంటే టచ్ చేసేది, కనిపించేది. ఇంటాంజిబుల్ అంటే టచ్ చేయలేం, కనిపించదు. దెన్ కమ్స్ మార్కెట్. సో మార్కెట్ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మన డైరెక్ట్ ఇక్కడ పెడతారు కదా మార్కెట్లు బయట, అవే మార్కెట్ అనుకుంటారు. కాదు. మార్కెట్ అంటే ఏదైనా ఏ ప్లాట్ఫామ్ ఎక్కడైతే అమ్మడం కొనడం అనేది జరుగుతుందో, ఓకే, దాట్స్ కాల్డ్ మార్కెట్. అది మీరు బయట వెజిటబుల్ మార్కెట్ అయినా అవ్వచ్చు, లేదా ఎక్కడైనా పెద్ద షాపింగ్ మార్కెట్ అయినా అవ్వచ్చు, ఆన్లైన్లో మనం అమ్మేది అది కూడా మార్కెటే. సో మార్కెట్ ఈజ్ ఎనీ ప్లేస్ వేర్ బయింగ్ అండ్ సెల్లింగ్ హ్యాపెన్స్. స్టాక్ మార్కెట్ అంటారు కదా, దట్స్ ఆన్లైన్లోనే జరుగుతుంది అదంతా, కానీ అయినా కూడా అది మార్కెట్. దట్స్ మార్కెట్. కస్టమర్, దిస్ 2 డిఫరెంట్ థింగ్. మీరు కస్టమర్ ఒకటి, కన్జ్యూమర్ ఒకటి విని ఉంటారు చాలాసార్లు. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను అన్ని బేసిక్ కవర్ చేస్తాను. సో బేస్, ఫౌండేషన్. అంటే దీని తర్వాత వీడియోలో అన్నీ కొంచెం హై లెవెల్ టాపిక్స్కి వెళ్దాం, ఎందుకంటే అట్లీస్ట్ నీకు ఫస్ట్ బేస్ అనేది క్లియర్ ఉంటే యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఈజీలీ. ఎందుకంటే నేను నెక్స్ట్ టైము ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు టాపిక్ కస్టమర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయను, డైరెక్ట్ కస్టమర్ వర్డ్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది. సో దాట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ద బేసిక్ టర్మ్స్, ఏవేవైతే మీకు క్వశ్చన్లో ఉండొచ్చు లేదా నా ఎక్స్ప్లెనేషన్స్లో ఉండొచ్చు. సో ఫస్ట్ మీకు బేసిక్ ఐడియా ఇస్తున్నాను. అన్నిటికీ 2 డిఫరెన్స్ ఉంటాయి, కస్టమర్, కన్జ్యూమర్.
చాలామంది ఏమనుకుంటారు, రెండు ఒకటే అనుకుంటారు. కాదు. కస్టమర్ అంటే మీ ప్రోడక్ట్ కొనేవారు, అతను కస్టమర్. కన్జ్యూమర్ అంటే మీ ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేసేవారు ఎట్ ద ఎండ్. అంటే డిఫరెంట్ వే ఉండొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే దిస్ ద ఒక కళ్ళజోడు. సో నేను కళ్ళజోడు తయారు చేస్తున్నాను, నాది కంపెనీ ఉన్నది. అండ్ ఒక కస్టమర్ వచ్చి నా దగ్గర 100 కళ్ళజోళ్ళు కొనుక్కుని వెళ్ళాడు. ఎందుకంటే అతను మళ్ళీ ఎవరికి అమ్ముకుంటారంట, మళ్ళీ సెపరేట్గా షాప్ పెట్టుకుని. సో నా దగ్గర కొనుక్కుని వెళ్ళాలి. నా కస్టమర్ ఎవరు? దిస్ పర్సన్ కదా కస్టమర్. మళ్ళీ అతను వెళ్ళి వేరే వాళ్ళకి అమ్ముతారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొకళ్ళు కొనుక్కుని అప్పుడు ఆ కళ్ళజోడు వాడతారు. ఓకే, సో నా ఫైనల్ కన్జ్యూమర్ వచ్చేసి ఆ లాస్ట్ పర్సన్ ఎవరైతే ఇది కళ్ళజోడిని వాడుతున్నారో. సో ఫైనల్ ప్రోడక్ట్ యూస్ చేసే వాళ్ళని కన్జ్యూమర్ అంటారు. జస్ట్ ప్రోడక్ట్ కొనుక్కునే వాళ్ళని కస్టమర్ అంటారు. సో కన్జ్యూమర్ కస్టమర్ ఒకటి అవ్వాలని రూల్ లేదు. నేను కొనుక్కుని వేరే ఎవరికైనా ఇచ్చి మళ్ళీ వాళ్ళకి అమ్మచ్చు. సో అలా కూడా అవ్వచ్చు. ఓకే, రెవెన్యూ. కొంతమంది మళ్ళీ రెవెన్యూకి ప్రాఫిట్కి కన్ఫ్యూజ్ అవుతారు. రెవెన్యూ అంటే బేసిక్గా మీరు అమ్మేదానికి వచ్చిన మనీ, నా తయారు చేసిన కాస్ట్ లేదా నా అడ్వర్టైజింగ్ కాస్ట్ ఇవేమీ నేను మైనస్ చేయకుండా జస్ట్ నేను ఈ కళ్ళజోడు అమ్మింది. ఓకే, దిస్ ద మొత్తం వీడియోలో నేను దీని గురించి యూస్ చేయబోతున్నాను. సో ఇది అమ్మితే నాకు వచ్చిన డబ్బులు ఎంత, డైరెక్ట్గా మనం దాంట్లో నుంచి ట్యాక్స్ కానీ ప్రాఫిట్ కానీ ఏమీ మైనస్ చేయకుండా నార్మల్గా వచ్చిన అమౌంట్ని రెవెన్యూ అంటారు. అదే ఇప్పుడు నేను అందులోంచి నాకు ఇది కొన్నందుకు ఎంత కాస్ట్ పడింది, ఈ గ్లాసెస్కి ఎంత కాస్ట్ పడింది, ఇవన్నీ నేను సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత నా దగ్గర మిగిలింది ఎంత అని చెప్పి చెక్ చేసుకున్నప్పుడు అది ప్రాఫిట్. దట్స్ అ డిఫరెంట్. రెవెన్యూ అంటే డైరెక్ట్ అమ్మితే మనకు వచ్చిన డబ్బులు. ప్రాఫిట్ అంటే ఈ అమ్మితే వచ్చిన డబ్బుల్లోంచి మనం ఎంత ఖర్చు చేసాం ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి, అది మైనస్ చేస్తే దట్స్ ప్రాఫిట్. ఓకే, కాస్ట్ ప్రైస్. ఇదే కాస్ట్ ప్రైస్ అన్నాను కదా, ఎంత మనం తయారు చేయడానికి పట్టింది. ఇప్పుడు నాకు ఈ కళ్ళజోడు కొనడానికి గ్లాసెస్ పట్టింది, ఈ ప్లాస్టిక్ ఫ్రేమ్ పట్టింది, దెన్ ఈ మెటల్ లైన్స్ పట్టింది. సో ఇవన్నీ కలిపితే నాకు ఎంత పట్టింది. ఈవెన్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఈ మెటీరియల్స్ అన్నీ నేను ఎక్కడి నుంచో తెప్పించుకున్నాను. సో అక్కడి నుంచి రావడానికి ట్రావెలింగ్ ఛార్జెస్, అడ్వర్టైజింగ్ ఛార్జ్, అంటే నేను ఇవన్నీ పోస్టర్లు పెట్టి అడ్వర్టైజింగ్ బ్యానర్స్ అవన్నీ పెట్టి చేశాను. సో వాటిలన్నిటికీ ఎంత. సో ఇవన్నీ కలిపి కాస్ట్ ప్రైస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ తెలుసు, నేను ఇది ఎంతకి అమ్ముతున్నాను. ఓకే, ఫైనల్ మార్కెట్ రేట్, నేను మార్కెట్లో ఇది ఎంతకి అమ్ముతున్నాను అంటే నేను 999కి అమ్ముతున్నాను. సో ఇది 999 ఇస్ ద సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ ఆల్రెడీ చెప్పేశాను. అండ్ వీటి ద్వారానే మీకు అన్ని ఫార్ములాస్ కూడా వస్తాయి. మీకు కంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్లో సెల్లింగ్ ప్రైస్ మైనస్ యువర్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు యువర్ లాస్. ఎందుకంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ నేను తయారు చేసింది ఖర్చు ఎక్కువైంది, నాకు వచ్చింది తక్కువైంది. సెల్లింగ్ ప్రైస్ ఇంక రెవెన్యూ సేమే. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ మీరు అక్కడ ఎంతైతే సెల్లింగ్ ప్రైస్ పెట్టారో మీకు ఎంతైతే డబ్బులు వస్తున్నాయో లోపలికి రెండు ఒకటే కదా, ఆఫ్ కోర్స్. ప్రాఫిట్ మార్జిన్. ప్రాఫిట్ మార్జిన్ అంటే బేసిక్లీ నీ ఉన్న ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ద రెవెన్యూ దట్ యూ గాట్. ఇప్పుడు నీ కళ్ళజోడు 999కి అమ్ముతాం. ఓకే, లెట్స్ సే 1000కి ఐఎమ్ సెల్లింగ్ దిస్ కళ్ళజోడు. అండ్ హౌ మచ్ ఐమ్ ఐ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ద ప్రాఫిట్? 50 రూపీస్ నా ప్రాఫిట్ అనుకోండి. సో 50/1000 ఇస్ ద ప్రాఫిట్ మార్జిన్. అంటే పర్సంటేజ్లో ప్రాఫిట్ మార్జిన్ చెప్తున్నాం అంటే 0.5% ఇస్ మై ప్రాఫిట్ మార్జిన్. ఓకే, నెట్ ప్రాఫిట్. ఓకే, సో నెట్ ప్రాఫిట్ ఏంటంటే రెవెన్యూ వస్తుంది, అమ్మిన దానికి నాకు డబ్బులు వచ్చినాయి కదా, అది రెవెన్యూ. ఆ రెవెన్యూలోంచి నేను ఖర్చు పెట్టిందంతా బయటికి తీసాను, కాస్ట్ ప్రైస్ అంతా బయటికి తీసేసిన తర్వాత నా దగ్గర ప్రాఫిట్ మిగిలింది, అది ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ ఏంటంటే ఆ మిగిలిన ప్రాఫిట్లోంచి కూడా ట్యాక్సెస్ లేదా ఇంకేమైనా ఇంట్రెస్ట్, లోన్కి తీసుకున్న ఇంట్రెస్ట్ పే చేయడం, ఇవన్నీ కూడా తీసేసిన తర్వాత మిగిలింది నెట్ ప్రాఫిట్. అంటే ఫైనల్గా మీ దగ్గర మిగిలింది ఏంటి, దాట్స్ నెట్ ప్రాఫిట్. ఓకే, then you have fixed cost and variable cost. Okay, these are two different things. So fixed cost, variable cost ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు ఈ కళ్ళజోడు తయారు చేసి ఫ్యాక్టరీ ఉన్నది నా దగ్గర, అందులో ఒక మషీన్ ఉన్నది. మషీన్ ఈజ్ మై ఫిక్స్డ్ కాస్ట్. ఎందుకంటే లెట్స్ సే నాకు ఆర్డర్ వచ్చింది ఒక 100 కళ్ళజోళ్ళు తయారు చేయాలని.
ఆ 100 కళ్ళజోళ్ళకి తయారు చేసి సరిపడా ప్లాస్టిక్ ఫ్రేమ్స్ అవన్నీ నేను అప్పుడు కొనుక్కుంటాను. అది వేరియబుల్ కాస్ట్, అంటే అది మారుతూ ఉంటుంది. 100 కళ్ళజోళ్ళకి తయారు చేయాలా, 1000 కళ్ళజోళ్ళకి తయారు చేయాలా, అవన్నీ మారుతూ ఉంటుంది. కానీ ఆ మెషిన్ మాత్రం అక్కడే ఉంటుంది. మళ్ళీ నేను కొత్త మెషిన్ తేను కదా ప్రతిసారి. సో ఆ మెషిన్ అంతే ఉంటుంది, జస్ట్ నేను పెట్టి అవుట్పుట్ వేరుంటుంది, ఇన్పుట్ వేరుంటుంది. అది వేరియబుల్ కాస్ట్. ఈ ప్లాస్టిక్కి ఖర్చు అయిందంతా వేరియబుల్ కాస్ట్, అమౌంట్ బట్టి మారుతుంది, క్వాంటిటీ బట్టి మారుతుంది. కానీ ఆ మెషిన్ అనేది ఫిక్స్డ్. నా ఫ్యాక్టరీ అనేది ఫిక్స్డ్, అక్కడే ఉంటుంది కదా ఫ్యాక్టరీ. ఇప్పుడు నాకు 1000 కళ్ళజోళ్ళు చేయాలన్నా ఆ ఫ్యాక్టరీలో నేను చేయాలి. సో అది మారదు. అండ్ దట్స్ వై మీ ఫిక్స్డ్ కాస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే రెంట్, ఫ్యాక్టరీ రెంట్ ఇస్తాం కదా, అది మారదు. ఇప్పుడు మీకు 1000 కళ్ళజోళ్ళు చేయాలన్నా నెలకి అంతే రెంట్ ఇవ్వాలి, 100 కళ్ళజోళ్ళు చేయాలన్నా ఫ్యాక్టరీకి అంతే రెంట్ ఇవ్వాలి. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్. వేరియబుల్ కాస్ట్ అనేది రా మెటీరియల్స్ నీకు ఎంతైతే పెడతామో దీంట్లో 100 కళ్ళజోళ్ళకి మళ్ళీ ఎక్కువ మెటీరియల్ పడుతుంది కాబట్టి అది మారుతుంది. 1000 కళ్ళజోళ్ళకి 100 కళ్ళజోళ్ళకి తక్కువ మెటీరియల్ పడుతుంది కాబట్టి తక్కువ వేరియబుల్ కాస్ట్. 1000 చేసినప్పుడు ఎక్కువ పడుతుంది కాబట్టి హై వేరియబుల్ కాస్ట్. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి మార్జినల్ కాస్ట్. మార్జినల్ కాస్ట్ ఏంటంటే ఒక యూనిట్ ఎక్స్ట్రా చేయడానికి పడిన కాస్ట్. ఇప్పుడు నేను మీకు కూడా ఒక ఫార్ములా చూపిస్తాను. సో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ యువర్ టోటల్ కాస్ట్. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఒక పానీపూరి బండోడు ఒకవేళ క్యాలిక్యులేట్ చేయాలంటే వాడికి ఎంత పడుతున్నది మొత్తం తయారు చేయడానికి. పానీపూరి అంటే జస్ట్ ఆ పానీ, ఆ పూరి, ఆ మసాలా ఇవన్నీ మాత్రం చూడరు కదా. ఆ బండిలో ఆ ఎలక్ట్రిసిటీ ఎంత పడింది, గ్యాస్ ఎంత పడింది, నాట్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్ ఎంత పడింది, అవన్నీ అలాంటి ఫిక్స్డ్ కాస్ట్ కూడా చూస్తారు కదా. సో అలాంటప్పుడే మనం టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే నా ఫ్యాక్టరీలో కూడా ఆ మషిన్కి ఎంత ఆయిల్ పోయాల్సి వచ్చింది, నేను ఆ ఫ్యాక్టరీకి ఎంత రెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఈ కళ్ళజోడు తయారు చేయడానికి, ప్లస్ ఈ కళ్ళజోడు ఫ్రేమ్స్, ఆ ప్లాస్టిక్ అవన్నీ కొనడానికి ఎంత పడింది. దట్ ఈస్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఇస్ యువర్ టోటల్ కాస్ట్. ఇప్పుడు ఈ టోటల్ కాస్ట్ ఎలా అంటే 1000 కళ్ళజోడు చేయడానికి నెలకి నేను 30,000 రెంట్ ఇస్తున్నాను. 100 కళ్ళజోడు చేసినా నేను నెలకి 30,000 రెంట్ ఇస్తున్నాను. 10,000 కళ్ళజోడులు చేసినా నేను నెలకి 30,000 రెంట్ ఇస్తున్నాను. ఆ ఫిక్స్డ్ కాస్ట్ అనేది మీది మారట్లేదు కదా. సో ఒక యూనిట్ ఎక్స్ట్రా చేస్తే మీరు జస్ట్ వేరియబుల్ కాస్టే చేంజ్ అవుతున్నది, ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవ్వదు. అర్థమైంది కదా మీకు. సో దాట్ ఈస్ వాట్ మార్జినల్ కాస్ట్ ఇస్. అంటే ఒక్క యూనిట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఎంత కాస్ట్ అనేది మీది ఎక్స్ట్రా పడుతున్నది, దాట్ ఈస్ మార్జినల్ కాస్ట్. అలాగే మార్జినల్ రెవెన్యూ కూడా, ఒక్క యూనిట్ ఎక్కువ అమ్మడం వల్ల ఎంత మీది అంటే రెవెన్యూ అనేది పెరుగుతున్నది. అది బ్రేక్ ఈవెన్ పాయింట్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏమీ కాదు, బేసిక్గా మీ ప్రాఫిట్ అనేది మీ ఖర్చు మొత్తం 1000 పడింది. ఈ 1000 కళ్ళజోళ్ళు తయారు చేయడానికి 1000 రూపాయలు పడింది మీ ఖర్చు. మీరు అమ్మిన తర్వాత మీకు 1000 రూపాయలు ఆల్రెడీ వచ్చేసినాయి. మీరు ఇది 1 రూపాయికి తయారు చేశారనుకోండి, ఇది మీరు 10 రూపాయలకు అమ్ముతున్నారు. సో ఒక 100 కళ్ళజోళ్ళు అమ్మిన వెంటనే మీకు 1000 రూపాయలు వచ్చేసినాయి. ఓకే, సో 1000 వచ్చేసింది ఆల్రెడీ, 1000 మీకు మొత్తం ఓవరాల్ ఖర్చు పడింది. సో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, అంటే జీరో అయిపోయింది. మీ ప్రాఫిట్ లేదు, మీకు లాస్ లేదు. ఆ పాయింట్ని బ్రేక్ ఈవెన్ అంటారు. సో దాట్ ఈస్ బ్రేక్ ఈవెన్, అంటే మీరు ఖర్చు పెట్టింది మొత్తం రెవెన్యూగా వచ్చేసింది. ఆ ఎగ్జాక్ట్ పాయింట్, ఎక్కువ కాదు తక్కువ కాదు, ఎగ్జాక్ట్గా. దాట్ ఈస్ బ్రేక్ ఈవెన్, అంటే నో లాస్ నో ప్రాఫిట్. ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అంటే మీరు ఇన్వెస్ట్ చేసింది మీకు వచ్చిందా లేదా. ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ లాగా ఇది కూడా జస్ట్ ROI అంటారు, అంటే మీకు ఎంత వస్తుంది అది ఇన్వెస్ట్మెంట్ మీద. ఇది వేరు, అంటే బ్యాలెన్స్ అవ్వట్లేదు. కాకపోతే ఇదేం చెప్తున్నారంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, మీకు ఇంత రిటర్న్ వచ్చింది. నేను 1000 రూపాయలు పెట్టి కళ్ళజోళ్ళు తయారు చేశాను, నాకు 10,000 వచ్చింది. సో నా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ 10,000. ఓకే, సో ఎకనామీస్ ఆఫ్ స్కేల్ అంటే బేసిక్గా ఇందాక నేను చెప్పినట్టు ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ఉన్నది కదా. ఒకవేళ నేను 10,000 కళ్ళజోళ్ళు తయారు చేయాలన్నా కూడా నేను 30,000 రెంట్ ఇవ్వాలి. అదే నేను 1,00,000 కళ్ళజోళ్ళు తయారు చేస్తే నా ఫిక్స్డ్ కాస్ట్ అనేది నాది అంతే ఉంటున్నది కాబట్టి నేను ఇంకా ఎక్కువ తయారు చేసుకోవచ్చు కదా. ఎందుకు నేను తక్కువ తయారు చేయాలి. సో బేసిక్గా మీరు తక్కువ చేసినా ఎక్కువ చేసినా ఆ ఫిక్స్డ్ కాస్ట్ అనేది అలాగే ఉంటుంది. సో ఎకనామీస్ ఆఫ్ స్కేల్ ఏమంటున్నదంటే మీరు ఎంత ఎక్కువ తయారు చేసుకుంటా వెళ్తే మీ తయారు చేసి కాస్ట్ అనేది అంత తగ్గుతుంది.
ఓకే, సో మీ కాస్ట్ తయారు చేసేది 100 కళ్ళజోడు తయారు చేసినప్పుడు మీ కాస్ట్ ఒక్కొక్క కళ్ళజోడికి ఎక్కువ ఉంటుంది. అదే మీరు 10,000 కళ్ళజోడులు తయారు చేస్తే మీ ఒక్కొక్క కళ్ళజోడు కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. అది బేసిక్గా ఎకనామీస్ ఆఫ్ స్కేల్. ఎంత ఎక్కువ తయారు చేస్తే మీ కాస్ట్ ప్రైస్ అంత తగ్గుతుంది. అండ్ దెన్ లాస్ట్ టాపిక్ ఫర్ దిస్ వీడియో, ఎందుకంటే ఈ వీడియో చాలా లెంతీగా వెళ్ళిపోయింది, వర్కింగ్ క్యాపిటల్. సో వర్కింగ్ క్యాపిటల్ ఏంటంటే బేసిక్గా క్యాపిటల్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ క్యాపిటల్ అంటే కంపెనీకి యూజ్ చేసే అమౌంట్, కంపెనీ పర్పస్కి, అంటే కంపెనీ పెట్టడానికి, కంపెనీ రన్ అవ్వడానికి యూజ్ చేసే అమౌంట్ని క్యాపిటల్ అంటారు. అది ఎలాగైనా, అది కంపెనీ ఆఫీస్ కట్టించడానికి యూజ్ చేసిన క్యాపిటల్, కంపెనీ అసలు స్టార్ట్ చేయడానికి యూజ్ చేసిన క్యాపిటల్. సో దిస్ ఈజ్ క్యాపిటల్. నా వర్కింగ్ క్యాపిటల్ ఏంటి అంటే డే టు డే యూజ్ చేసేది, అంటే లైక్ కంపెనీ రన్ అవ్వడానికి ఎవ్రీడే యూజ్ చేసేదాన్ని వర్కింగ్ క్యాపిటల్ అంటారు. సో వర్కింగ్ క్యాపిటల్ ఏంటంటే మీకు లైక్ ఆపరేటింగ్ క్యాపిటల్ అంటారు దీన్ని, అంటే డే టు డే యూజ్ చేసే వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేదా ఎంప్లాయీ శాలరీ కానీ, ఇవన్నీ వర్కింగ్ క్యాపిటలే. లేదా మీకు యూజ్ అయ్యి క్యాష్, ప్రతిరోజు మీరు యూజ్ చేస్తారు క్యాష్, లేదా గోడౌన్లో ఉన్న మీ సరుకులు, గుడ్స్, అవన్నీ కూడా వర్కింగ్ క్యాపిటలే. ఇట్స్ లైక్ ఎనీథింగ్ దట్ ఈస్ షార్ట్ టర్మ్, షార్ట్ పీరియడ్కి యూజ్ చేసేవన్నీ వర్కింగ్ క్యాపిటల్ అంటారు. ఓకే, and that's it for this video, and we'll continue and hope this is useful. అంటే ఇవేంటి ఇంత బేసిక్గా ఉన్నాయి చెప్తున్నది అనుకోకండి, ఇట్స్ జస్ట్ ఆ బేసిక్ అండర్స్టాండింగ్ ఫర్ ఎవ్రీథింగ్, అందుకని ఈ వీడియో చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోస్ అప్పటి నుంచి కొంచెం లెవెల్ పెరుగుతుంది, సో దట్ అప్పటికి మీరు బేస్ అనేది క్లియర్గా ఉంటుంది, అన్ని ఐడియాస్ అన్నీ క్లియర్గా ఉంటాయి కాబట్టి. అండ్ డోంట్ ఫర్గెట్ టు నోట్ డౌన్ ఆల్ దిస్ ఇన్ యువర్ ఫార్ములా బుక్, అందులో క్లియర్గా రాసుకుంటూ వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ.